ఈ కీ చైన్ ఎలా చేసుకుందామో చూద్దాము. స్ట్రాబెర్రీస్ ఓకేనా, ఎలా మేక్ చేద్దామో చూద్దాం ఇది ఈ వీడియోలో. కావలసినవి ఈ వూల్ సేమ్ కలర్ వూల్ తీసుకున్నాను అండ్ 3.0 mm హుక్, సీజర్, పిన్ ఓకేనా. ఇవి కావాల్సినవి. స్టార్ట్ చేద్దాము. ఈ వీడియోని నేను 2 వీడియోస్గా చేస్తున్నాను, 2 పార్ట్స్గా చేస్తానండి ఓకేనా. ఫస్ట్ మ్యాజిక్ రింగ్ వేసేయాలి. మ్యాజిక్ రింగ్ తీసుకొని 8 సింగిల్ క్రోషియా, 8 ఫస్ట్ సింగిల్ చైన్ వేస్తున్నాను. తర్వాత 8 సింగిల్ క్రోషియా చేయాలి. 8 సింగిల్, 1 2 3 4 7 8 సింగిల్ క్రోషియా చేశాను. తర్వాత టేల్ని టైట్గా లాగేయండి ఓకేనా. తర్వాత మనం సింగిల్ చైన్ ఫస్ట్ చైన్లో స్లిప్ నాట్ వేసేయాలి. ఫస్ట్ చైన్లో స్లిప్ నాట్ వేసేసి తర్వాత సెకండ్ రౌండ్ నుంచి కంటిన్యూ చేయాలి. మళ్ళీ సేమ్ చైన్లో 1 సింగిల్, ఇప్పుడు ఇంక్రీజ్ చేయాలి. సెకండ్ రౌండ్ ఇక్కడ మనకి పిన్ పెట్టుకున్నాము. ఓకేనా. ఫస్ట్ ఒక సింగిల్ క్రోషియా, తర్వాత నెక్స్ట్ సెకండ్ చైన్లో సింగిల్ క్రోషియా 2 టైమ్స్ చేయాలి. తర్వాత సింగిల్ క్రోషియా 1 టైము, నెక్స్ట్ చైన్లో సింగిల్ క్రోషియా 2 టైమ్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి. సింగిల్ 1 టైము, నెక్స్ట్ 2 టైమ్స్ సింగిల్ క్రోషియా ఒక చైన్లో ఓకేనా. మళ్ళీ 1 టైము, తర్వాత 2 టైమ్స్ సింగిల్ క్రోషియా. నెక్స్ట్ ఈ పిన్ తీసేసి మళ్ళీ ఇక్కడ 1 టైం. నెక్స్ట్ ఇక్కడ స్లిప్ నాట్, మళ్ళీ చైన్ హుక్ పెట్టుకోండి. ఇప్పుడు సింగిల్గానే ఒక్కొక్క చైన్లో ఒక్కొక్క సింగిల్ క్రోషియా చేయాలి. థర్డ్ రౌండ్ సింగిల్ క్రోషియానే చేయాలి మొత్తము ఓకేనా. మళ్ళీ థర్డ్ రౌండ్ అయిపోయింది, స్లిప్ నాట్ వేస్తున్నాను.
ఫోర్త్ రౌండ్ కూడా సింగిల్ క్రోషియానే చేయాలి. సింగిల్గానే ఒక్కొక్క చైన్లో సింగిల్ క్రోషియానే చేయాలి. ఇప్పుడు ఫిఫ్త్ రౌండ్ కూడా మనకి సింగిల్ క్రోషియానే చేయాలి. పిన్ అనేది మనకి ఎన్ని రౌండ్స్ వేసామో మనకి గుర్తుగా ఉంటుంది. కంపల్సరీగా స్టిచ్ చేసుకోండి. థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్, ఫిఫ్త్ రౌండ్ మనము సింగిల్ క్రోషియానే చేస్తాము. సెకండ్ రౌండ్లోనే మనం ఇంక్రీజ్ చేసుకుంటాము. ఫిఫ్త్ రౌండ్ కంప్లీటెడ్. ఓకేనా, ఫిఫ్త్ రౌండ్ అయిపోయేసరికి మనకి ఇలా వస్తుంది. సిక్స్త్ రౌండ్ నుంచి మనం డిక్రీజ్ చేయాలి. 2 చైన్ డిక్రీజ్ చేయాలి అంటే తగ్గించుకోవాలి. ఫస్ట్ సిక్స్త్ రౌండ్లో 2 చైన్స్ వేసాక తర్వాత డిక్రీజ్ చేయాలి. ఒకగా గమనించండి, ఫస్ట్ చైన్లో ఒక 2 చైన్స్లో నేను ఫుల్ పెట్టలేదు. ఒక లూప్లోకి హుక్ని ఇన్సర్ట్ చేశాను. నెక్స్ట్ లూప్లోకి మళ్ళీ హుక్ని ఇన్సర్ట్ చేశాను. తర్వాత చైన్ని 2 లూప్స్లో నుంచి చైన్ తీసుకున్నాను. ఇప్పుడు సింగిల్ చైన్ వేసాను. ఇప్పుడు తర్వాత డిక్రీజ్ స్టిచ్ చేశాను. మళ్ళీ 2 చైన్స్ సింగిల్ క్రోషియా చేయాలి. తర్వాత డిక్రీజ్ క్రోషియా. చూడండి ఇక్కడ ఇలా చూడండి కనిపిస్తుంది కదా మనకి 2 ఇలా 2 కనిపిస్తున్నాయి కదా ఇక్కడ వీ షేప్లో. ఇలాగా హుక్ని హాఫ్ చైన్లోకి ఇన్సర్ట్ చేయాలి. తర్వాత టర్న్ చేసుకొని చిన్నగా సెకండ్ లూప్లోకి కూడా అలాగే హాఫ్ ఇన్సర్ట్ చేసుకోవాలి. మళ్ళీ టూ చైన్స్ సింగిల్ క్రోషియా చైన్స్ మళ్ళీ డిక్రీజ్ చైన్. మళ్ళీ సింగిల్ క్రోషియా. మళ్ళీ ఇప్పుడు 7th చైన్ 1 చైన్ 1 డిక్రీజ్ చైన్. వన్ చైన్ సింగిల్ క్రోషియా చైన్, నెక్స్ట్ డిక్రీజ్ చైన్. డిక్రీజ్ అంటే తగ్గించడము, అది మనకి ఇక్కడ గోల్డ్ రావాలి కదా అందువల్ల. ఓకేనా,
ఇక్కడ మనకి చిన్న హోల్ వచ్చేసింది. ఇక్కడ మనము కాటన్ని ఇన్సర్ట్ చేసుకున్నాము ఫస్ట్, తర్వాత కంప్లీట్ చేద్దాము. కొంచెం కాటన్ తీసుకున్నాను, హుక్ తీసేసి ఇన్సర్ట్ చేసుకున్నాను. కాటన్ని లోపలికి ఇన్సర్ట్ చేసిన తర్వాత నీడిల్ తోటి మనము నార్మల్ నీడిల్ తోటి స్టిచ్ చేసుకోవాలి. హోల్ని క్లోజ్ చేసేసుకోవాలి. బై మిస్టేక్ ఏమైందంటే వీడియో కెమెరా పక్కకు వచ్చేసాను, నేను సైడ్కి వచ్చేసాను, అందువల్ల అది షూట్ అవ్వలేదు. తర్వాత క్లిప్ కనిపిస్తుంది మీకు. హుక్ని థ్రెడ్ని బయటికి తీసుకొని ఇంకా కట్ చేసేసుకోవాలి. మనకి స్ట్రాబెర్రీ తయారైపోయింది. వీటికి లీఫ్ని అటాచ్ చేయాలి. ఇది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను 2 వీడియోస్గా చేస్తున్నాను. నా వర్క్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.